వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మద్యం కుంభకోణం కేసులో సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో జైలు అధికారులు వెంటనే స్పందించారు. ప్రాథమికంగా జైల్లోని వైద్య పరీక్షలతో చేయించి అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫిజియోథెరపీ విభాగంలో వైద్య పరీక్షలు చేసి చెవిరెడ్డి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం వరకు ఆయన వైద్య పరీక్షలోనే ఉండాలని, అనంతరం తగిన మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. ఈ సాయంత్రానికి చెవిరెడ్డి తిరిగి జిల్లా జైలుకు తరలించే అవకాశాలున్నాయి. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో జలజాతర కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నివాళులర్పించారు. అదేవిధంగా జలాశయం పూర్తయి 6 సంవత్సరాలు గడుస్తున్న జలజాతర కార్యక్రమం నిర్వహించారు. జలకళాలతో తెలంగాణకు సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దని కొనియాడారు. అలాంటి మహానాయకుడు కమిషన్ల పేరుతో పిలవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై సాక్షి తెలంగాణ జరుగుతున్నటువంటి ద్రోహాల్ని, సమైక్య పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అనునిత్యం రికార్డు చేస్తూ తన జీవితాంతం తెలంగాణ కోసం పరితపించినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు 1952 నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం నుంచి మొదలుకొంటే మలిదశ తెలంగాణ పోరాటం వరకు అనేక సందర్భాల్లో తెలంగాణ యొక్క భావజలాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేసినటువంటి మహనీయుడు జయశంకర్ గారు. జయశంకర్ గారు వర్ధంతి సందర్భంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. జయశంకర్ గారు చూపినటువంటి బాటలోనే ఇవాళ కేసీఆర్ గారు మలిదశ పోరాటాన్ని నడిపి ఆయన స్ఫూర్తితోటే, ఆయన యొక్క సహకారంతో ఆయన ఆర్ఎస్యు నుంచి మొదలుకొంటే ఆర్ఎస్ఎస్ వరకు అన్ని రాజకీయ పక్షాలని, అన్ని సంస్థల్ని తెలంగాణకు ఒప్పించి తెలంగాణ ఎందుకు కావాలనో కన్విన్స్ చేసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి మహనీయుడు జయశంకర్ గారు కనుక ఇవాళ జయశంకర్ గారికి నివాళి అర్పించడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని, అన్ని వర్గాల ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడమే ఆయనకి ఇచ్చేటువంటి నివాళిగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షకి పునాది రాయినటువంటి జయశంకర్ గారు. మరి జయశంకర్ గారు ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారు ఒక తపనతోని, కేసీఆర్ గారి ఆలోచన విధానాలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రతి అంగళంలో, ప్రతి ఇంచులో తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ గారి ఆశయాలు, ఆలోచనలు కనిపిస్తాయి. నాటి నుంచి నేటి వరకు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కలపొద్దన్నప్పుడు వ్యతిరేకించిన వ్యక్తులలో జయశంకర్ గారు. మరి ఆ తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదల మొత్తం కూడా ఆంధ్ర పాలకులు దోసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు వరకు కూడా ఎక్కడ హైదరాబాద్లో ఏ ప్రాంతంలో చూసినా కూడా ఆంధ్ర వాళ్ళ భూములే కనిపిస్తాయి, ఆంధ్ర వాళ్ళ బిల్డింగ్లే కనిపిస్తాయి. అంటే దాన్ని అంచెలంచెలుగా హైదరాబాద్ను కబ్జా చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు.
ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగం కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండే మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సెక్రటరియట్కి వెళ్తే ఆంధ్ర అటెండర్ నుంచి సెక్రటరియట్ వరకు కూడా. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తాండూరులో నిర్వహించిన స్ట్రీట్ వెండర్ స్టాల్లోని ప్రధాన మోడీ ఫోటో లేకపోవడంతో మండిపడ్డారు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అంటూ బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేష్ విమర్శించారు. నిధులేమో కేంద్రానివి, సాకులేమో రాష్ట్ర ప్రభుత్వానివా అంటూ మండిపడ్డారు. కనీసం ప్రధాని ఫోటో కూడా పెట్టకపోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు అన్నారు. స్టార్స్ కూడా సొమ్మపడి అనేది అయిపోయింది. మాకేంటంటే బొమ్మ పెట్టిండ్రు, దాన్ని నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టలేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా చేయడం తప్పు. ఎందుకంటే కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్ కి వితౌట్ ష్యూరిటీ 10,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు మళ్ళీ రీపే చేస్తే మళ్ళీ వాళ్ళకు 20,000 ఇచ్చారు. మళ్ళీ అది రీపే చేస్తే 50,000 ఇచ్చారు. వితౌట్ ష్యూరిటీ, వితౌట్ గ్యారంటీ ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకోవడం ద్వారా మహిళా శక్తి అనేది వాళ్ళు ఆర్థికంగా చాలా వృద్ధి చెందడం జరిగింది. కాబట్టి మేము మున్సిపాలిటీ వారికి కానీ ఎవరైతే ఈ పని చేసారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనమందరం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క ముందు స్ట్రీట్ వెండర్ అనే స్టిక్కర్ అతికించడం జరిగింది. స్ట్రీట్ వెండర్ లోన్ అనేది నరేంద్ర మోదీ గారు కరోనా సమయంలో 10,000 రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా వారు ఈ కార్యక్రమాన్ని స్ట్రీట్ వెండర్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. 10,000 కట్టినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో తర్వాత వారికి 20,000 ఇవ్వడం జరిగింది. 20,000 కట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 50,000 కూడా ఎటువంటి షూరిటీ లేకుండా, షూరిటీ అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ మాత్రమే షూరిటీ తప్పితే ఒక ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకుని వాళ్ళకు లోన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి షూరిటీ పేపర్లు కూడా అడగలేదు. మోదీ గారికి మహిళలంటే ఎంతో నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏదైతే కార్యక్రమం చేపట్టారో మరి ఈ రోజు తాండూరులో చూసినట్లయితే దాదాపు 4,600కు పైగా లబ్ధిదారులు, ఇక్కడ 4,623 మంది లబ్ధిదారుల లిస్ట్ ఉంది. మరి ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, కెనరా, ఆదర్శ్ బ్యాంక్ అన్ని బ్యాంకులు కూడా మరి దీనికి సహకరించడం జరిగింది. మున్సిపల్ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనమందరం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క ముందు స్ట్రీట్ వెండర్ అనే స్టిక్కర్ అతికించడం జరిగింది. స్ట్రీట్ వెండర్. కడప జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్ తెలిపారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఏవైనా లోటుపాట్లుంటే సరిచేసుకోవాలని ఆయన వారికి సూచించారు. వార్డులను తనిఖీ చేసి అక్కడి ఇన్పేషెంట్లను రమేష్ నాథ్ మాట్లాడారు. ముదిరాడి సార్ గారు అప్పుడు నేను కూడా అప్పుడు సూపరింటెండెంట్గా పనిచేశాను. అప్పుడు ఉన్న కలెక్టర్స్, మన మొత్తం హెడ్ ఆఫ్ ది కమిషనర్స్ అంతా కలిపి, ప్రభుత్వం అంతా కలిపి దీన్ని 300 పడకల హాస్పిటల్ తయారు చేసుకున్నాం. సో 300 పడకల హాస్పిటల్ తయారు చేసుకున్న తర్వాత మనం అనుకున్న విధంగానే మెరుగైన సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సో పబ్లిక్ కూడా ఎక్కువ కాలం కడపకు పోకుండా ఇక్కడే సర్వీసెస్ అందే విధంగా మనము తయారు చేసుకున్నాము. అదేవిధంగా చాలా మందికి ఉద్యోగాలు కూడా పెరిగినాయి ఇక్కడ. అదేవిధంగా మా సిబ్బందిలోనే ప్రమోషన్స్ కూడా వేరే జిల్లాలో పోకుండా ఇక్కడ ఈ హాస్పిటల్లోనే కూడా చేసే విధంగా మనకు ఆ విధంగా 300 పడకల హాస్పిటల్ రాష్ట్రంలోనే 300 పడకల హాస్పిటల్స్లో ఇప్పుడు మచిలీపట్నం ఉందే మెడికల్ కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ మనదే 300 పడకల హాస్పిటల్.
స్టేట్లోని. మనం ఆ విధంగా దీన్ని కష్టపడి మీ అందరి సహకారం అప్పుడు ఒక టీం వర్క్గా అందరం కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇర్రెస్పెక్ట్ పార్టీ లేకుండా మనం మీడియా మిత్రులతో అందరం కలిసి దీన్ని తెచ్చేసాం. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు మన వరదరాటి సార్ గారు కూడా, డాక్టర్ గారు మీరు అప్పుడు కష్టపడి హాస్పిటల్ను మనం స్థాయికి తీసుకొచ్చాము. సో ఇప్పుడు కూడా దాన్ని మీరు ఒకసారి విజిట్ చేసి అక్కడ లోటుపాట్లు ఏమున్నాయో గుర్తించి అది అందరం కలిసికట్టుగా మనం గవర్నమెంట్లో సాధించి మళ్ళీ మనం మెరుగైన సేవలు అందజేస్తామని నాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కూడా నేను ఇక్కడికి విజిట్ చేయడం కూడా అనుకోవడం. ముఖ్యంగా నాకు ఇష్టం ఏంటంటే నేను ఇక్కడ నుంచి నన్ను ఒక మంచి స్థాయికి 12 ఏళ్ళు ఈ పొద్దుటూరు కాపాడింది కాబట్టి నేను ఈ పొద్దుటూరుకి ఏదో ఒకటి చేయాలా, ఈ హాస్పిటల్లో మళ్ళీ తిరిగి అంటే బాగానే ఉంది కాదనలేదు, ఇంకా ఇక్కడ డాక్టర్లు షార్టేజ్ వచ్చింది. మనము మా మేడం గారిని డిస్కస్ చేసి ఇక్కడ నింపే శక్తి సపోజ్ ఏదన్నా మనకు ఫైనాన్షియల్గా ఎక్కువ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో తహసీల్దార్ రాజారావు లంచగొండి గుట్టు రట్టయింది. తన కార్యాలయంలో ఒక రైతు నుంచి 5,000 రూపాయలు లంచం తీసుకున్న వీడియో వైరల్గా మారింది. మల్లెలమడుగు గ్రామానికి చెందిన రైతు పాస్బుక్లో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏమీ చేసేది లేక రైతు తహసీల్దార్ అడిగినంత నగదు ముట్టజెప్పాడు. ఇంకా ఇది చాలదన్నట్టు రాజారావు ఇంతేనా అని బాధితుడిని అడగ్గా అది కేవలం 6 గుంటల భూమే కదా సార్ అంటూ సమాధానమిచ్చారు. తహసీల్దార్ గుంటకు 1000 చొప్పున ఇంకో 1000 ఇవ్వమని అడిగాడు. సార్ అంటే సార్ అంటే సార్ అంటే సార్ అంటే ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కో బలగాలు సుమీ ప్రాంతంలోని బఫర్ జోన్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఉక్రెయిన్ అంతా తమదేనని అన్నారు. కీవ్కు గట్టిగా హెచ్చరికలు చేశారు. సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలనుకుంటూ సరిహద్దుల వెంట నిరంతరం షెల్లింగ్కు పాల్పడుతూ వారు మాకు మరింత ముప్పు కొనసాగిస్తున్నారన్నారు. ఈ ప్రాంతానికి ఆధీనంలోకి తీసుకోవడం మా లక్ష్యం కాదు. పరిస్థితి తీవ్రంగా మారితే దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోదు అని పుతిన్ అన్నారు. సుదీర్ఘకాలంగా రష్యన్లు ఉక్రెయిన్లు ఒకటే. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే. అయినప్పటికీ కీవ్ సార్వభౌమాన్ని గుర్తించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఉక్రెయిన్ లొంగిపోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను వారు అంగీకరించాలి. మాస్కో భౌగోళిక ప్రాణాలతో గుర్తుంచుకోవాలి. నాటోలోని చేరాలన్న ఆశను ఆ దేశం వదులుకోవాలి. మరింత తీవ్రంగా మారకముందే చర్చలకు రావాలి. మాతో ఒప్పందం చేసుకోవాలి. రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం మాదే అన్నట్టు విషయాన్ని గుర్తుంచుకోవాలని పుతిన్ హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కో బలగాలు సుమీ ప్రాంతంలోని బఫర్ జోన్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఉక్రెయిన్ అంతా తమదేనని అన్నారు.
కీవ్ గట్టిగా హెచ్చరికలు చేశారు. సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలనుకుంటూ సరిహద్దుల వెంట నిరంతరం షెల్లింగ్కు పాల్పడుతూ వారు మాకు మరింత ముప్పు సృష్టిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఆధీనంలోకి తీసుకురావడం మా లక్ష్యం కాదు. పరిస్థితి తీవ్రంగా మారిందే, దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోతే అది పుతిన్ అన్నారు. సుదీర్ఘకాలంగా రష్యన్లు ఉక్రెయిన్లు ఒకటే. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే. అయినప్పటికీ కీవ్ సార్వభౌమత్యాన్ని గుర్తించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఉక్రెయిన్ లొంగిపోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను వారు అంగీకరించాలి. మాస్కో భౌగోళిక ప్రయోజనాలను గుర్తించుకోవాలి. నాటోలో చేరాలన్న ఆశను ఆ దేశం వదులుకోవాలి. మరింత తీవ్రంగా మారకముందే చర్చలకు రావాలి. మాతో ఒప్పందం చేసుకోవాలి. రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం మాదే అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని పుతిన్ హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. విశాఖలో నిర్వహించిన యోగా డేలో చంద్రబాబు పాల్గొనడంపై ఆయన విమర్శలు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి యోగా అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేదానికి ఎదుటివారికి బాధ్యతలను చేరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ నేతలే బాధ్యులవుతున్నారని మండిపడ్డారు. యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన ఆ క్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయన అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తుంటాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోడు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు, మీడియాను తిడతాడు. మేము అదే అంటుంటాం మీడియాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని. మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని. బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి మీద తోసి అక్కడ మీరు ఎందుకు అడగరని అడుగుతుంటాడు. మనం చేయనివి కూడా మన మీద వేసి. ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు